పాలమూరు రంగారెడ్డి పేరుతో కేసీఆర్ ప్రజలను ఏ విధంగా మోసం చేశారో చూపించేందుకే ఇవాళ చలో పాలమూరు కార్యక్రమాన్ని చేపట్టినట్లు వంశీచందర్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్ల నుండి ప్రాజెక్టు పేరుతో పాలమూరు ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డిలో భాగమైన కరువేనా, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టులను సందర్శిస్తామంటున్న వంశీచందర్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. మేడిగడ్డకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వెళ్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్గానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా మరియు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానిత వంశీచందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలమూరు రంగారెడ్డి మరియు వల్లూరు దండాపూర్ మరియు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల పనులను సమీక్షించడానికి వెళ్తున్న నేపథ్యంలో వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కర్వేన కానీ, ఉదండాపూర్ కానీ, లక్ష్మీదేవిపల్లి మీరు ఏం చేయడానికి వెళ్తున్నారో, జరిగిన అవినీతి గురించి బయటపెట్టడానికా, లేకుంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ బండారం బయటపెట్టాలని వెళ్తున్నారు? పార్లమెంట్ ఎన్నికల గురించి అనేది కాదు. ఇది రైతులకి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు రాలేదు. రైతుల గురించి ఈరోజు మేము వచ్చినాం, కానీ ఎలక్షన్ దృష్టి పెట్టుకొని కాదు. ఇప్పుడు 3 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నేను మాట్లాడుతూనే ఉన్నాను ఉదండపూర్ రిజర్వాయర్ గురించి. ఉదండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ చేసి ఉండుంటే 11 లక్షల ఎకరాల వరకు నీళ్ళు అందజేస్తుండే. కానీ ఈ రోజుకి అసలు టెండర్లను పిలవలేదు, అసలు కాలువ స్టార్ట్ కాలేదు. కానీ ఆ రోజు గత సంవత్సరం కింద కేసీఆర్ ఆ పింక్ కండువాలు వేసుకొని అక్కడ శ్రీశైలం దగ్గర పోయి, కొల్లాపూర్ దగ్గర పోయి బటన్ ఒత్తిండు. మళ్ళీ నీళ్ళు వచ్చినాయా? కరివేనకు నీళ్ళు వచ్చినాయా? ఉదండపూర్ నీళ్ళు వచ్చినాయా? దాని తర్వాత లక్ష్మీదేవిపల్లి అక్కడ నీళ్ళు వచ్చినాయా? ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. కావాలని ప్రజలను మోసం చేసేదానికి, అది మేము ఈరోజు చూపించేదానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు చేసే అవినీతి గురించి కూడా నేను మాట్లాడినాను, అసెంబ్లీలో మాట్లాడినాను. అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, ఇది పాలమూరు లిఫ్ట్ ఇన్కము. ఈ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఇండ్లు కట్టుకునేదానికి, వాళ్ళ పిల్లలకి బంగ్లాలు కట్టుకునేదానికి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తారు. రైతులని రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. ఇదైతే కేఆర్ఎంబీ ద్వారా పాలమూరు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని మీరు అంటున్నారు. మరోవైపు ఏదైతే పాలమూరు జిల్లా, వలసల జిల్లాను సస్యశ్యామలం చేయడానికే ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని బీఆర్ఎస్ అంటుంది. మరోవైపు 575 టీఎంసీల సామర్థ్యం ఏదైతే పాలమూరు జిల్లాలకు జలాలు దక్కాలనో 299 టీఎంసీలు మాత్రమే సంతకాలు చేశారని మీరు అంటారు. దీనిపై ఏంటి క్లారిటీ అసలు? అన్ని విధాలుగా కేసీఆర్ మన పాలమూరు జిల్లా పైన పగబెట్టుకున్నాడు. ఎందుకు పగబెట్టుకున్నాడు అనేది కేసీఆర్ చెంచాలు చెప్పాలి. కేసీఆర్ చెంచాలైనటువంటి మన జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నటువంటి అసమర్థ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. నిన్న నేను చూసిన శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అది చూసుకుంటా, ఆ స్క్రిప్ట్ చూసుకుంటా చదువుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరకు పోయి ఎదిరించే దమ్ము లేని ఈ మాజీ మంత్రులు ప్రజలు మన తిరస్కరిస్తే ఇవాళ మళ్ళా కేసీఆర్ ఆఫీసుల వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మళ్ళా పాలమూరు ప్రజలను మోసం చేయనికే పాలమూరు ప్రజల ముందుకు మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రజాప్రతినిధులు అయి ఉంటే, గతంలో ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిపించిన వాళ్ళైతే ప్రజల కోసం కాస్తన్న పని చేస్తున్నామనేటువంటి అదేమంటారు, మన అంతరాత్మకైనా మనం సమాధానం చెప్పుకోవాలి. కేసీఆర్ మన జిల్లాకి రావాల్సినటువంటి నీళ్లు, మన పాలమూరు జిల్లాకి రావాల్సినటువంటి కృష్ణా నది నీళ్లు ఆంధ్ర వాళ్ళు సంగమేశ్వర ద్వారా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజు 92,800 క్యూసెక్లు దోచుకపోతుంటే, ఎక్కడికి దోచుకపోవడమో, వాస్తవానికి అంతర్జాతీయ నదీ జలాల చట్టాల ప్రకారం ఏ నదికి సంబంధించిన నీళ్లు ఆ నదికి సంబంధించినటువంటి పర్యావక ప్రాంతానికే వాడాలి. కృష్ణా నది నీళ్లు కృష్ణా బేసిన్లోనే వాడాలి. అంటే కృష్ణా నది నీళ్లు వాడే హక్కు ఇక్కడున్న ఈ రైతులకు ఉంటుంది, మన పాలమూరు బిడ్డలకు ఉంటుంది, పెన్నా బేసిన్ ఉండే వాళ్ళకు ఉండదు. కానీ కృష్ణా నది నీళ్ళని పెన్నా బేసిన్కి దోచుకుపోతుంటే కూడా ఓకే దద్దమ్మలాగా కేసీఆర్ కూర్చుంటే, కేసీఆర్ చెంచాలైనటువంటి శ్రీనివాస్ గౌడ్, ఈ లక్ష్మారెడ్డి ఆనాడు ఏం పీకిండ్రని నేను పాలమూరు ప్రజల తరపున ఇవాళ నేను అడుగుతున్నా. ఆనాడు నిజంగా మంత్రి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు బుద్ధిమంతులైతే
కేసీఆర్కి ఎట్లాగూ లేదు. కేసీఆర్ మన జిల్లా కాదు, మన జిల్లా మీద పగ పట్టుకున్నాడు. వీళ్ళైతే ఈ జిల్లాలో పుట్టిండు కదా, ఈ జిల్లా ఓటర్లతోటి ఎమ్మెల్యేలు అయి మంత్రులు అయింది కదా, వీళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. కేసీఆర్ దగ్గరకు పోయి మాకు రావాల్సిన వాటా, మా కృష్ణానదిలో మనకు రావాల్సిన వాటా ఆంధ్రోడు దోచుకుపోతుంటే నువ్వేం చేస్తావు? 80% మేర పనులు పూర్తి చేసామంటూ ఇప్పటికీ ఇక్కడ 1 ఎకరాకు కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు దీన్ని? మీకు అందరూ కూడా తెలుసు, కేసీఆర్ గారు 2017లో శంకుస్థాపనకు వచ్చింది. ఇడికి 3 సంవత్సరాల పూర్తి చేస్తున్న వ్యక్తి 8 సంవత్సరాలైనా పూర్తి కాలే. మన సెప్టెంబర్లో పోయిన నెల ఎలక్షన్ల బిఫోర్ పోయిన సంవత్సరం సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి అంగు ఆర్భాటాలతో వచ్చేసి ఒక మోటార్ రన్ చేసిరు. ఆ మోటార్ ద్వారా నీళ్ళు ఇచ్చి పాలమూరు సస్యశ్యామల చేస్తామన్నారు. ఆ సస్యశ్యామల ఎక్కడ ఉందో, ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయో చూపించాలనే ఆ లక్ష్యంతోనే ఈరోజు మేము పాలమూరు రంగారెడ్డి పర్యటన పెట్టుకున్నాము. అవన్నీ కూడా మీకు చూపిస్తాం, మీరు అందరూ అక్కడికి వస్తే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రాజెక్టుల పేరుతో చేసిన అవినీతిని బట్టబయలు చేయడానికే, ప్రజలకు విన్నవించడానికే పూర్తిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎంత మేర పనులు జరిగింది, ఎలాంటి అవినీతి జరిగింది పూర్తి స్పష్టతతో ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు సందర్శన పెట్టుకున్నామంటూ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ చేసిన పాలమూరుకు చేసిన ద్రోహాన్ని బట్టబయలు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, భూత్పూర్ నుంచి.